मेरा नाम समीर ताज है एंड आई एम ए जॉब होल्डर। सो अब जो तुम बोले कि मुसलमान पीछे क्यों जा रहा है, तो आजकल मैं समझता हूँ कि मुसलमान के बीच में भाईचारा कम हो जा रहा है। तो इस भाईचारे के मिलाने के लिए जैसे कि हमको कैसा समझाना चाहिए, एक प्लेटफॉर्म पर कैसा लाना चाहिए, तो ये मेरा क्वेश्चन है। ఈరోజు చూడండి, ముస్లింలకే శత్రువులు. ముస్లింలు నిజంగా అందరినీ కలుపుకొని వెళ్ళడం లేదు. ముస్లిమే తోటి ముస్లింకి శత్రువు నిజంగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక కుక్క మరియు గాడిద ఈ రెండు కూడా పోటీ పడదాం, పరుగు పందాల పోటీ పెట్టుకుందాము అని నిర్ణయించుకున్నాయి. ఎవరైతే గెలుస్తారో వారు సింహాసనంపై కూర్చుంటారు అని ఒక ఒప్పందం జరిగింది. కుక్క అప్పుడు ఎగిరి గెంతులేసింది. ఎందుకంటే గాడిద కంటే వేగంగా నేను పరిగెడతాను కదా, కాబట్టి కుక్క అనుకొని రెండు కూడా పరుగు పందాల పోటీలు, ఎవరైతే గెలుస్తారో సింహాసనంపై కూర్చోవాలి. ఓకే, స్టార్ట్ 1 2 3 అని రెండు కూడా పరిగెత్తి కుక్క వేగంగా పరిగెడుతుంది. గాడిద చాలా దూరంలో ఉంది, కుక్క చాలా సంతోషంగా వెళ్తుంది. కానీ ఒక గ్రామానికి రాగానే తోటి కుక్కలు ఏం చేశాయంటే, ఈ కుక్క మా కుక్క కాదు అని కుక్కలు దాడి చేశాయి. దాడి ఏ విధంగా చేశాయంటే, ఆ దాడి నుండి లేదు నేను మన జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి సింహాసనంపై కూర్చోడానికి వెళ్తున్నా అంటే, లేదు నువ్వు మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని దాడి చేశాయి. అప్పటికే గాడిద ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత కుక్క ఆ దాడి నుండి తప్పించుకొని మళ్ళీ బయలుదేరగానే ఇంకో గ్రామం వచ్చింది. అక్కడ వేరే కుక్కలు మళ్ళీ కుక్కపై దాడి చేసి అదే మాట చెప్పేశాయి. అప్పుడు ఆ ప్రస్తావన చూస్తూ, ఆ సందర్భం చూస్తూ గాడిద మళ్ళీ దూరం వెళ్ళిపోయింది. ఇలా ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా కుక్కపై దాడులు జరుగుతున్నాయి. చూస్తే గాడిద నెమ్మదిగా పరిగెడుతున్నప్పటికీ కూడా ఆ కుక్క ఆటంకాల వల్ల ఆగిపోయింది. చివరికి చాలా గ్రామాల్లో చాలా దాడులు జరిగి కుక్క చాలా కష్టంగా పరిగెత్తి ఇక నేను సింహాసనానికి చేరుకుందామని వెళ్ళగానే ఆ సింహాసనంపై గాడిద కూర్చొని ఉంది. అప్పుడు కుక్క ఏమంటుందంటే, నా జాతి కుక్కలు నాపై దాడి చేయకుండా నన్ను అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు నేను సింహాసనంపై కూర్చునేదాన్ని. నేను సింహాసనంపై ఎందుకు కూర్చోలేదంటే, నా జాతిలోనే శత్రువులు ఉన్నారు. ఈరోజు అదే జరుగుతుంది ముస్లింలలో అదే జరుగుతుంది. జమాతులని, ఫిర్ఖాలని, మీరు వేరు మేము వేరు అంతెందుకండి. కొంతమంది దౌర్భాగ్యులు, నేను ఆధోని వస్తున్నానంటే యూట్యూబ్లో పోస్టులు పెట్టారు, యూట్యూబ్లో వీడియోలు విడుదల చేశారు. ఎందుకోసం విడుదల చేశారు? ఇది విధవ పనులు కావా? ఎందుకు? ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? ఇక్కడ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయండి అని మేము చెప్పామా? లేదా ఒక పార్టీకి మద్దతుగా మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసామా? లేదు. ముస్లింలకు మద్దతుగా, ముస్లింలో పురోగతి సాధించాలని మేము ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము. కానీ నోరుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో నిలబడి ఏం చేస్తున్నారంటే, ఈరోజు షార్ట్ కట్లో పైకి రావడానికి కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసా? ఫేమస్గా ఉన్న వ్యక్తులపై బురద చల్లితే మేము ఫేమస్ అయిపోతాము. ఎందుకంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తులకు. అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ప్రతి నెల 80 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. నాకు 80 లక్షల వ్యూస్ ఉంటాయి ప్రతి నెల. తెలుగులో ఉభయ రాష్ట్రాల్లో టాప్ లెవెల్లో వ్యూస్ ఉన్నాయి అల్లా దయ వల్ల. అయితే నేను అంటున్నాను వాళ్ళతో, భాయ్ మీ జీవితం మొత్తం కూడా పల్లకిలో మోయడానికే సరిపోతుంది. మీలాంటి వ్యక్తులు పల్లకిలో కూర్చోవాలని నేను నిలబడ్డాను. నిజంగా చెప్పాలంటే అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఈరోజు నాకు 2019లో పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని నాకు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను పోటీ చేయను, మీరు మా పార్టీలో రండి అని చెప్పారు. నేను చెప్పాను, సార్ నేను ఆల్రెడీ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ పేరు దీన్ పార్టీ అని చెప్పాను. అల్లాదే వాళ్ళు, అల్లా యొక్క మహదానుగ్రహం. ఈరోజు నేను రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద పెద్ద పార్టీలు ఆహ్వానిస్తున్నాయి, సార్ మాకు ఒక మంచి స్పోక్ పర్సన్ కావాలి, మీరు వస్తారా అని అడిగారు. ఒకవేళ నేను అలా వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేవాడిని. నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఎన్క్యాష్ చేసుకోవడానికి ఇవే రోజులను భావించేవాడిని. కానీ నేను ఒక చోటు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చేమో, నేను కష్టపడి ఒక ఎమ్మెల్యే ఎంపీని అవ్వచ్చేమో, కానీ నాకున్న సామర్థ్యాన్ని, టాలెంట్ని ఉపయోగించి నా హోంలో ఎంతోమంది ఎమ్మెల్యేలను, ఎంతోమంది ఎంపీలను తీసుకొచ్చే శక్తిని అల్లా నాకు ఇచ్చినప్పుడు నేను దీనిలోనే ఉంటాను అని ఇప్పటి వరకు కూడా నేను ఉన్నాను. కాబట్టి దుర్మార్గులకి ఈ విషయం అర్థం కాక ఏం చేస్తున్నారంటే, ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంట, ఇంటి నుండి బయలుదేరారంట వేసవి కాలంలో. ఎండలు బాగా ఉన్నాయి, ఎర్రటి ఎండ ఉంది, చీచి ఏంటి ఎండ అని చెప్పేసి సూర్యుని వైపు చూసి థూ అని ఉమ్మేశారంట. ఏమైంది? ఆ ఉమ్మ ఎక్కడ పడింది? ముఖం మీద పడింది. అదే జరుగుతుంది.
అదే జరిగింది. కాబట్టి సోదరులారా, మనం ఈరోజు ఎలా ఉందంటే కలసికట్టుగా మనమంతా ఐకమత్యంగా ఉంటూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. మన హక్కుల్ని సాధించుకోవడానికి మన ఉమ్మత్ ఎలా బాగుపడాలో మనం ప్రయత్నించాలి. అలా కాకుండా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మౌలానా దగ్గరికి ఒక ముసల్లి వచ్చి అడుగుతున్నాడు, సార్ మన హోమ్ నాశనం అయిపోతుంది, మన హోమ్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన హోమ్ బాగుపడలేదు, ఏం చెయ్యాలి సార్ అన్నప్పుడు, మీ హోమ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు కాలు పట్టి లాగే బదులు చెయ్యి పట్టి లాగితే మీ హోమ్ బాగుపడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే జనాజా నమాజ్ అతనికి ఖాందా ఇవ్వాలని చెప్పేసి ఆ జనాజా నమాజ్ కనీసం ఆ శవపేటి కానీ ఆ జనాజాని ఒక్కసారైనా నా భుజస్కంధాలపై మోయాలని పరుగులు తీస్తూ ఉంటాం కదా. ఆ చనిపోయినప్పుడు ఏదైతే చిత్తశుద్ధి నేను జనాజా మోయాలని నా మనసులో ఉందో, బ్రతికినప్పుడు నువ్వు ఖాందా ఇస్తే నీ సోదరుడు టాప్ పొజిషన్లో ఉంటాడు. కాబట్టి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి సోదరులరా, ఈరోజు జమాతులు, వర్గాలు, ఫిర్ఖాలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసి ఐక్యమత్యంగా ఉంటేనే మన ఉనికి ఉంటుంది. లేదంటే పరిస్థితి ఏమవుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. వెళ్ళి చదవండి సూర అన్ఫాల్ సూర 8 ఆయత 46లో, ఓ ముస్లింలారా, పరస్పరం మీరు గొడవలు పెట్టుకున్నట్లయితే మీరు పిరికి వారైపోతారు, మీ శక్తి సన్నగిలిపోతుంది, మిమ్మల్ని ఊడ్చేస్తారు సమాజం. కాబట్టి మీరు కలిసి కట్టుగా వాతసిము బిహబ్లిల్లాహి జమియన్ వలా తఫర్రఖు సూర ఆల్ ఇమ్రాన్ 3 ఆయత 102, 103లో మీరంతా కలిసి కట్టుగా ఉండండి, అల్లాహ్ త్రాటిని గట్టిగా పట్టుకోండి, విభేదాల్లో పడకండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1715లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్లిములు కలిసి ఉన్నంత వరకు అల్లాహ్ యొక్క బరకత్, అల్లాహ్ యొక్క హస్తం ఆ జమాత్పై, ఆ వ్యక్తులపై ఉంటుంది. కాబట్టి ఐక్యమత్యమే మహాబలం. విడిపోతే ఓడిపోతారు, కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి మనం కలిసి ఉండాలి. జమాతులకు, ఫిర్ఖాలకు అతీతంగా ప్రతి వ్యక్తి తన జమాత్పై ఉండండి, అభ్యంతరం లేదు. కానీ ఏదైనా సమస్య అయితే ఐక్యమత్యంగా ఉండండి. ఇతరులపై బురద జల్లకండి. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉందని ఎవరికి పడితే వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ప్రయత్నం చేసి చిల్లర పనులు చేస్తే చిల్లర వ్యక్తులుగా పరిగణించబడతారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.